ఏదైతే ఆపరేషన్ కగార్ ఉందో దీన్ని ఏ విధంగా చూస్తారు మొత్తం? దాదాపు ఇప్పటికీ ఒక 200 మందికి పైగా నక్సలైట్లను లేదా నక్సలైట్ల పేరుతో ఆదివాసీలని హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. సాధారణంగా ఇప్పుడు మావోయిస్టులు అయినా సరే మన బిడ్డలే, మన దేశ బిడ్డలే, వాళ్ళను చంపొద్దు అని చెప్పేసి మనకు రాజ్యాంగం స్పష్టంగా చెప్తా ఉంది. మంత్రుత్వ ధోరణిది. దీన్ని ఏదో ఎన్కౌంటర్ అని చెప్పి బూటకపు ఎన్కౌంటర్లు ఆ పద్ధతి కూడా మారి ఇప్పుడు డైరెక్ట్గా హత్యాకాండల్ని కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా 2026 లోపు నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తి అంతం చేస్తున్న విధంగా కూడా మాట్లాడాలని ఏ విధంగా చూడొచ్చు? ఈ ఆర్థిక అసమానతలు, పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు, దోపిడీ వ్యవస్థ కొనసాగినప్పుడు మరో రూపంలో ఆ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు వస్తాయి. ఏదైతే పెహల్గాం అటాక్ ఉందో దానిపై మీ సిపిఐఎం స్టాండ్ ఏంటి? ఏ మతం అయినా సరే ఈ ఉగ్రవాద రూపంలో ప్రజల్ని చంపడం లేదా అరాచకాలు సృష్టించడం, విధ్వంసాలు సృష్టించడం అనే దాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. హై వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజ్ మహేంద్ర. ప్రస్తుతం మనతోనే సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏదైతే ఆపరేషన్ కగార్ ఉందో దాదాపు ఇప్పటి వరకు ఒక 38 నుంచి 40 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో, అంటే ఇప్పటికీ చర్చలకు స్వాగతం, మేము చర్చలు కూడా స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు లేఖ రాసిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా దాని మీద స్పందించలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు మొత్తంగా? ఇప్పుడు ఈ కర్రగూట ప్రాంతంలో 38 మందిని చంపారని అంటున్నారు. కానీ ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ ప్రాంతాలంతా కూడా కలిపితే దాదాపు ఇప్పటికీ ఒక 200 మందికి పైగా నక్సలైట్లను లేదా నక్సలైట్ల పేరుతో ఆదివాసీలని హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. మావోయిస్టు పార్టీనే లేకుండా, కార్యకర్తలనే లేకుండా మొత్తం సమూలంగా నిర్మూలిస్తామని చెప్పి హోమ్ మినిస్టరే ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది చట్టరీత్యా నేరం. అది ఏ విషయాలైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప వాళ్ళు దొరికినటువంటి వాళ్ళని కూడా చంపేసి లేకుండా చేస్తామని చెప్పి హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడానికి ఖండిస్తున్నాం. అట్లాగే మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చర్చలు జరుపుదాం, చర్చల్లో వచ్చినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి విషయాలు కూడా నిర్ణయం తీసుకుంటాం. అందుకని కాల్పుల విరమణ ప్రకటిద్దాం, చర్చలు జరుపుదాం అని చెప్పి 1-2 సార్లు ప్రకటన చేసిన వాళ్ళతో కనీసం స్పందించకుండా, చర్చలు జరుపుతామని ఆహ్వానించకుండా ఈ ఆపరేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మొత్తం హత్యాకాండను కొనసాగించడం అనేది సరైనటువంటిది కాదు. సాధారణంగా ఇప్పుడు మావోయిస్టులు అయినా సరే మన బిడ్డలే, మన దేశ బిడ్డలే. అంటే ఎవరైనా నిరాయుధులైనా కానీ, లేదంటే చర్చలకు మేము ఒప్పుకుంటున్నామన్నా కానీ వాళ్ళను చంపొద్దు అని చెప్పేసి మనకు రాజ్యాంగం స్పష్టంగా చెప్తా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఆ ఆపరేషన్ ఆపకపోవడాన్ని ఎట్లా చూడాలి? అదే ఒక నియంతృత్వ ధోరణిది. మొత్తం ప్రజా సమస్యల మీద ఈ సమాజంలో మార్పు కోసం ఒక మార్గాన్ని ఎంచుకొని ఉద్యమాన్ని చేపడుతున్నటువంటిది మావోయిస్టులు. దాంట్లో హింసను అరికట్టడానికి తగినటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు చర్చలు కూడా జరుపుతామని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ హింసా మార్గాన్ని విడనాడి ఏ రూపంలో ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తారు, లేదా వీళ్ళు ప్రభుత్వం ఏ మేరకు అనుమతులు ఇస్తుంది అనే విషయాలు చర్చలు జరపవచ్చు. అటు చర్చలు జరపడమే దాన్నే వ్యతిరేకిస్తూ మావోయిస్టులు లేకుండానే చేయాలనేటటువంటి వైఖరే తప్పు. అది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నం. సహజంగా ఎవరైనా సరే పట్టుబడ్డటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, చట్టపరంగా శిక్షించాలి. కానీ దొరికినటువంటి వాళ్ళని చంపడం, దొరకకపోయినా వేటాడి చంపేయడం అనేటటువంటి జరుపుతూ దీన్ని ఏదో ఎన్కౌంటర్ అని చెప్పి బూటకపు ఎన్కౌంటర్లు ఆ పద్ధతి కూడా మారి ఇప్పుడు డైరెక్ట్గా హత్యాకాండల్ని కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటిది కాదు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలా, చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కారం అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా 2026 లోపు నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తి అంతం చేస్తున్న విధంగా కూడా మాట్లాడాలని ఏ విధంగా చూడొచ్చు? అమిత్ షాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉండేటటువంటి ఆర్థిక అసమానతలు, పేదరికం, అట్లాగే భూమి లేనటువంటి వాళ్ళు రెక్కల కష్టం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పేదలు, కనీస వేతనం అమలు జరిగినటువంటి కార్మికులు, భూస్వాముల చేతుల్లో భూములు లేకుండా ఉండేటటువంటి కూలీల, ఇలాంటి భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా వ్యవస్థను మార్చాలనేటటువంటి ఉద్దేశంతో మావోయిస్టులు ముందుకొచ్చారు. అయితే వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నారు. కానీ సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళని హత్యాకాండం చేస్తాం, వాళ్ళని 2026 నాటికి లేకుండా చేస్తామని అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు.
మావోయిస్టు పార్టీని లేకుండా లేదా కొంతమందిని హత్యలు చేయొచ్చేమో కానీ ఈ ఆర్థిక అసమానతలు, పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు, దోపిడీ వ్యవస్థ కొనసాగినప్పుడు మరో రూపంలో ఆ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు వస్తాయి. అందుకని ఆ రూపంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామనో, లేదా ఆ సమస్య మీద జరిగే పోరాటాలని లేకుండా చేస్తాం అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి ఏం కాదు. ఏదైతే పెహల్గామ్ అటాక్ ఉందో, అటాక్లో కేవలం హిందువులను టార్గెట్ చేసి చంపిర్రు, ప్యాంట్లు ఇప్పించి కూడా కల్మ చదివించి కూడా చంపిర్రు అని చెప్పేసి, కాల్ చేసిర్రు అని చెప్పేసి అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆ ఉగ్రవాదుల దాడి ఉందో, టెర్రరిస్టుల దాడి ఉందో, దానిపై మీ సిపిఐఎం స్టాండ్ ఏంటి? ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిని పహల్గాంలో సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ మతం అయినా సరే ఈ ఉగ్రవాద రూపంలో ప్రజల్ని చంపడం లేదా అరాచకాలు సృష్టించడం, విధ్వంసాలు సృష్టించడం అనే దాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. అందుకని అక్కడ జరిగినటువంటి ఘటన ఏ మతం పేరుతో జరిగినా సరే, లేదా మతానికి సంబంధం లేకుండా జరిగినా, పర్యాటకుల మీద జరిగినా, లేదా ఇంకో సందర్భంలో కలిసి కనబడ్డ వాళ్ళనంతా కాల్చి చంపేసినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించినటువంటి దాంట్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో చనిపోయిన వాళ్ళలో టోటల్గా చూసినప్పుడు దాదాపు 2,000 మందికి పైగా మొత్తం ఇలాంటి ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళు చూస్తే సగానికంటే ఎక్కువ భాగం ముస్లింలను కూడా చంపారు వాళ్ళు. అందుకని ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ఈ మరో రూపంలో కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం అనేది ఏ రూపంలో జరిగినా, ఏ మతం మీద జరిగినా, లేదా ప్రజల మీద జరిగిన ఆ దాడిని సిపిఎం పార్టీ ఖండిస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఆ దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేటటువంటి, ఉగ్రవాదాన్ని అరికట్టేటటువంటి క్రమంలో అది 2 దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడి ఒకలాంటి యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు ఏర్పడడం అనేటటువంటిది కూడా కనబడుతుంది. భావోద్వేగాలు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని మతాల ప్రజలు కూడా ఈ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకించాలా. ఇలాంటి ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.